చైత్ర చైత్ర ఇది సౌందర్య గొంతులో ఉందే చైత్ర. అది ఇక్కడికి వచ్చేసిందే. పద పద. బుసై చైత్ర చైత్ర ఇది ఇంటికి వచ్చేసిందేంటే. అవును భవాని, ఇప్పుడేం చేయాలి? పద. ఏయ్, ఏంటి ఇలా వచ్చావు? ఏంది అట్లా చూస్తున్నారు? ఇంకా ఏం చేయాలన్నా? మా నాన్నని అవమానించారు కదా, పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చిండ్రు కదా. ఇప్పటిదాకా నేను ఓపిక పడితే ఇంకా అతి చేస్తున్నారు. మర్యాదగా వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్తారా? లేకపోతే లేకపోతే మీ గ్రానీకి విషయం అంతా చెప్పమంటావా? అఖిలాండేశ్వరి మేడం, రావే. ఏ చైత్ర, వదలకు. గట్టిగా పట్టుకో. అక్కడ నేను మేనేజ్ చేసి వస్తాను. గట్టిగా పట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో వదలకు. జాగ్రత్త. ఎవరది? ఎవరక్కా? ఎవరో పిలిచినట్టు అనిపించింది. గ్రానీ పేరు పెట్టి అఖిలాండేశ్వరి మేడం అన్నారు. ఎవరో ఎవరు లేరక్కా. బయట ఎవరైనా ఉన్నారా? ఏమో క్రిష్. అయితే ఎవరు రాలేదా? మరి పిలిచినట్టు అనిపించింది. ఏ చైత్ర, ఏంటా చప్పుడు? మెల్లగా చేయి. ఏం చేస్తుంది? రూమ్ అంతా గజిబిజిగా ఉంటే సర్దుకుంటుందక్కా. క్రిష్, పద నాన్న. మళ్ళీ పైకెందుకు గ్రానీ? ఫైల్స్ ఏవో నేనే తీసుకొస్తాను, నువ్వు కూర్చో. భవానీ, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదక్కా. అక్క, ఇక్కడ చల్లగాలి వీస్తున్నట్టుంది. పైన గదిలో కూర్చోవాల్సిందే. పర్వాలేదు. రేయ్, ఏం చెప్పాను? ఏం చేస్తున్నారు? పని అయిపోతుంది మేడం. మా అక్క ఇంట్లోనే ఉందిరా. ఏం చేస్తారు, ఎలా చేస్తారో మీరే చూస్తారు కదా మేడం. ఏదో ఒకటి చేసి చావండ్రా.
రే 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 ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మగారి దగ్గరికమ్మా. నా రూమ్ లో నీళ్లు రావట్లేదు, వెళ్ళి మోటార్ ఆన్ చేసిరా. వెళ్ళు. అలాగే అమ్మగారు. సౌందర్యని చూస్తే వీడు గుర్తుపడతాడు. భవానీ, ఏంటి? ఏం లేదక్కా, ఏం లేదు. హలో. హలో మేడం, మీరు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను. త్వరగా రండి మేడం, ఫైల్స్ అన్ని హ్యాక్ అయిపోయాయి. ఆడిటర్ లేరా? లేరు మేడం, మీరు త్వరగా రండి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అయ్యేలా ఉంది. సరే, ఇప్పుడు వస్తున్నాను. ఎక్కడికి గ్రాని? వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి నాన్న. ఫైల్స్ హ్యాక్ అయ్యాయట, లాగిన్ అవ్వట్లేదంట. నేను కూడా వస్తాను గ్రాని. సరే పద. చేతులు వదిలే, వదిలే. నీ సంగతి చెప్తా. ఆగవే. అఖిలాండేశ్వరి మేడం, అఖిలాండేశ్వరి మేడం, అఖిలాండేశ్వరి మేడం. ఏంటమ్మగారు? మీ అమ్మగారిని పిలు. అమ్మగారు బయటికి వెళ్ళారండి. వెళ్ళిపోయిండ్రా? ఇందాకే వెళ్ళారు మేడం. ఏయ్, నువ్వు లోపలికెళ్ళు. పాపం ఏదో చేయాలని వచ్చి ఏమీ చేయలేకపోయింది. నీ సంగతి తేలుస్తాను, చూస్తూ ఉండండి. రంగమ్మ, వచ్చింది ఎవరు? ఎందుకు అలా కేకలేస్తున్నారు? ఏదో గొడవ అనుకుంటా. రేయ్, ఏం చేస్తున్నారా? సొల్లు మీటింగ్ పెట్టారు. ఎవరో వచ్చారంట కదమ్మా, నేను చూడలేదు. మళ్ళీ పిలిపిస్తాలే, వచ్చి సెల్ఫీ తీసుకోరా. ఏయ్, వెళ్ళండి. గ్రానీ సౌందర్యాన్ని చూడకుండా అడ్డుకోగలిగాం. ఆ సౌందర్య ఆఫీస్కి వెళ్ళదు కదా. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కొత్త వాళ్ళొస్తే ముందు మనకే ఫోన్ చేస్తారు, దాన్ని లోపలికి కూడా పంపించరు. నువ్వు అనుంటే దాని గొంతు నొక్కేసేదాన్ని, చంపేసేదాన్ని. ఆ పని మనం చేయకూడదు. కొంచెం ఆగితే అది కూడా జరిగిపోతుంది చైత్ర. రేయ్, మీ మొగుడు పిల్లలిద్దరి సెల్లో ఉన్న ఫోటోలు తీయించా. రేపటి నుండి అన్ని పోలీస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో మీ ఇద్దరు ఫోటోలే ఉంటాయి. సార్,
మేం దొంగతనం చేయలేదు సార్. అట్లాంటి బుద్ధి కూడా మాకు లేదు సార్. పరువు పోతే బ్రతకలేం సార్. మీరు ఏ తప్పు చేయలేదని కోర్టులో చెప్పండి, నా దగ్గర చెప్పొద్దు. అయినా మీ కూతురు మిమ్మల్ని ఎలా ఇడిపించుకోవాలో బాగా తెలుసని బయటికెళ్ళింది కదా, చూద్దాం ఏం చేస్తుందో. మీ ఇద్దరు కూడా బయటపడలేరు. నేను దోషుల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. సార్, చేయని తప్పుకు మమ్మల్ని హింసిస్తున్నారు సార్. మేము వాళ్ళ ఇంటికి పోలేదు, వాళ్ళే మా ఇంటికి వచ్చారు. ఇదంతా కుట్ర సార్. అవును సార్, మా బిడ్డ మీద కక్షతో ఒక పెద్ద ఆవిడ ఇలా చేస్తా ఉంది. అబ్బా, కథలు బాగానే చెప్తున్నారు. మీ ఇంట్లో బంగారం పెట్టి కక్షలా తీర్చుకుంటారా? మూడు పిల్లలిద్దరు బాగానే డ్రామాలు ఆడుతున్నారా? కనీసం 2 ఏళ్ళైనా మీతో జైల్లో చెప్ప కూడా తినిపిస్తాను. సార్ సార్, మాకు అట్లాంటి పరిస్థితి తీసుకురావద్దు సార్. మా వల్ల ఎప్పుడు అన్యాయం కానీ మోసం కానీ జరగలేదండి. చాలా ఏళ్ల నుంచి ఆ కాలనీలోనే ఉంటున్నాం. ఎప్పుడు మాట పడలేదు సార్. సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఆ కాలనీలో కూడా ఉంటాం సార్. దూరంగా వెళ్ళిపోతాం సార్. కనపడకుండా పోతారా? రాత్రికి రాత్రి సిటీ వదిలి వెళ్ళాలి. ఎందుకంటే రేపు అన్ని చోట్ల మీ ఇద్దరు ఫోటోలు ఉంటాయి. తప్పు ఒప్పుకుని వెళ్ళిపో. వెళ్ళిపోతాం. నా కుటుంబాన్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను సార్. ఏడు అవమానంతో బతకలేం కూడా సార్, బతకలేం కూడా. ఇదే మాట మీద ఉంటారా? నీ కూతురు వస్తే మాట మారుస్తావా? లేదు సార్, లేదు. దానికేం తెలుసు సార్. మేము దాన్ని తీసుకుని తెల్లారిలోపు వెళ్ళిపోతాం సార్. ఎవరొచ్చి అడిగినా తల దించుకుని ఉండాలి. తప్పు చేసింది నువ్వే అనుకోవాలి. సార్, మేమే తప్పు చేయకుండా ఒప్పుకోవాలా సార్? నువ్వు ఉండవే సరస్వతి, నువ్వు ఉండవు. నువ్వేం మాట్లాడొద్దు. ఈ గండం నుంచి బయటపడాలంటే నోరు మూసుకుని సారోళ్ళు చెప్పినట్టు వినాలి. సార్, మీరేం చేయమంటే అది చేసేస్తాను సార్. తప్పు చేశానని ఒప్పుకుంటాను. సంతకం కూడా పెట్టేస్తాను సార్. అదే మాట మీద ఉండండి. అమ్మా, అయ్యా, నీ కూతురు వచ్చింది, సంతకం పెట్టేసే. నన్ను విడిపించడానికి ఎవరో రానవసరం లేదు. వెళ్ళిపోమని చెప్పు సరస్వతి. సంతకం కూడా పెట్టేశాను. ఇన్స్పెక్టర్ గారు, ఏం చేస్తున్నారు? ఈ సంతకాలేంటి? నువ్వెవడ్రా అడగడానికి? కామన్ మ్యాన్ అంటే ప్రలోభానికి గురయ్యి అమాయకుల్ని అరెస్ట్ చేసి అన్యాయంగా శిక్ష వేయాలని చూస్తే తిరగబడే భారతీయుణ్ణి. స్టూడెంట్ వని పొగరనుకుంటా. స్టూడెంట్స్ తలుచుకుంటే ఏమైనా చేస్తారని తెలుసనుకుంటా. దొంగతనం చేశానని రిపోర్ట్ల సంతకం పెట్టాక మీరొచ్చేం చేస్తారు? ఎంత తీసుకున్నారు? ఎవరి దగ్గర తీసుకున్నారు? ఏయ్ ఏయ్! కొట్టే హక్కు నీకు లేదు. అనుమానం ఉంటే అరెస్ట్ చేయి. ఆధారాలుంటే 24 గంటల్లో కోర్టులో హాజరుపరచండి. అంతేగాని మీరే న్యాయం చేస్తున్నట్టు
బిల్డప్ ఇవ్వకండి. పేపర్ మీద సంతకాలు పెట్టించి తప్పు చేశాడని మీరు ఆధారాలు చూపించాలనుకోవడం ఏంటి ఇన్స్పెక్టర్? ఇది లాకే విరుద్ధం. దొంగతనం చేశానన్నాక ఇక మీరు చెప్పేదేముంటది? దొంగతనం ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి. సాక్ష్యంగా ఎవరున్నారో చూపించండి. బంగారు నగలు ఉన్నాయి కదా. అయ్యా అయ్యా, ఎందుకయ్యా సంతకం పెట్టినావు? ఇలా చేస్తే నిజంగానే ఇరికిస్తారు అంకుల్. బాబు మీరు వెళ్ళిపోండి. నేను సంతకం పెడితే క్షమించి వదిలేస్తారు. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. తప్పు చేయనప్పుడు మీరెందుకు భయపడతారు అంకుల్? ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. ఓ లాయర్ గారా, మీరొచ్చారేంటి? వీళ్ళకి సపోర్ట్ చేయడానికా? ధర్మం వైపే ఉంటాను. అభినందన్ కోసమే వచ్చాను. మీకు అభ్యంతరం ఉండకూడదు. అంకుల్, నా మాట వినండి. మిమ్మల్ని బలవంతం చేసి సంతకం పెట్టించారని ఒక్క మాట చెప్పండి. ఇన్స్పెక్టర్ ఉద్యోగం కూడా ఊడిపోతుంది. సరస్వతి, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. ఇంక మనం ఈ ఊళ్ళోనే ఉండదలుచుకోలేదు. అలాంటప్పుడు పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయ్యా, అంటే మనం దొంగలు అనిపించుకునే పోతామా? ఇప్పుడు నేనేమీ మాట్లాడే పరిస్థితుల్లో లేను. కేసు నుండి బయటపడితే సరిపోదు, ఈ ఊరు నుంచి బయటపడాలా. అంకుల్, ఆ మాట నన్ను చూసి చెప్పయ్యా. నేను చూడను. సరస్వతి, వాళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. అంకుల్, మీరెవరికి భయపడుతున్నారు? ఘట్టమనేని భావాని గారి మనవరాలు చైత్ర సౌందర్యం ఏదో చేస్తుందనా? నేనున్నంత వరకు అలాంటిదేం జరగనివ్వను. నా మాట నమ్మండి ప్లీజ్ అంకుల్. నేను మీ మాట వినే పరిస్థితుల్లో లేను బాబు. దయచేసి మీరు వెళ్ళిపోండి. అయ్యా, నువ్వు దొంగ అని ముద్ర వేయించుకొని నన్ను కూడా దూరంగా తీసుకెళ్లిపోతావు, అంతే కదా? సరే, నేను చెప్పేది కూడా విను. నువ్వు ఎవరికి భయపడుతున్నావో వాళ్ళ సంగతి తేల్చేదాకా నేను ఈ ఊరు వదిలిపెట్టి పోను. సరసో, నువ్వు నీ ఆయన వెళ్ళిపోండి. లాయర్ గారు, ఆయన చెప్పేది చెప్పాడు. మీరు వెళ్ళిపోతే మంచిది. అభినందన్, అతను కోఆపరేట్ చేయనప్పుడు నేనైనా చేసేదేం లేదు. 102 సార్, వీళ్ళని పంపించే. అలాగే సార్. టచ్ చేయకు, మేము వెళ్ళగలం. సౌందర్య, బాక్స్ ఇచ్చేసి. నా మాట వెనుకపోయినా పర్లేదు, కనీసం భోజనం చేయండి. ఇన్స్పెక్టర్, వాళ్ళని కోర్టుకి ఎప్పుడు తీసుకెళ్తారు? రేపు. ఇన్స్పెక్టర్, రేపు గనక వాళ్ళు కోర్టుకు వెళ్ళకపోతే నీ ఉద్యోగం పోతుంది. బాగా ఆలోచించుకుని పనిచేయండి. మాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. రూల్స్ లాస్ తెలిసిన వాడివి కాబట్టి ఫాలో అవుతారని అనుకుంటున్నాను. రేపు చూస్తాను. ఎలాండే రే అభి, వాదన అనవసరం, చెప్పాం కదా. పదండి అభి గారు. వెళ్ళొస్తానమ్మా. సౌందర్య, పద.